సో కష్టంలో మనము దేవుని దగ్గరికి రావటం అనేది చాలా మంచిదే. ఓదార్పు దేవుని దగ్గర నుంచి వస్తుంది. దావీదు అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆ కింద లైన్లకు వస్తే, వేటకాని ఊరిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తాడట, నాశనకరమైన తెగులు రాకుండా. తెగులంటే ఏంటో తెలుసా? 100 సంవత్సరాలకి ఒకసారి ప్రపంచమంతటిని ఒక ఊపే తెగులు. మొన్న పాండమిక్లో మనం చూస్తున్నాం, కరోనా వచ్చింది. కరోనా సడన్గా ఆ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా ఆ విపత్తు, ఆ తెగులు వచ్చినప్పుడు మనుషులు కొల్లలుగా లేకపోతే కొన్ని వేల మంది సంఖ్యలో గుట్టలుగా చనిపోయినప్పుడు వారి శవాలను ఒక పెద్దది తవ్వి దాంట్లో పడేశారు. కనీసం అన్ని శవాలకు మరి సమాధి చేయటం అనేది అది లేదు, ప్లేస్ లేదు. అలాగే 100 సంవత్సరాల క్రితమట ఇలాంటి తెగులే వచ్చిందంట. అయితే అది కలరా తెగులు. అది వచ్చినప్పుడు కొన్ని వేల మంది చనిపోయారట. అయితే దేవుని ప్రియమైన బిడ్డలారా, ఇలాగా ఒక మందు, ఇప్పుడు కలరాకి మందు వచ్చింది, అవునా కదా? మందు వచ్చింది, పిల్లలకి టీకాలు వేస్తున్నారు కదా. ఇప్పుడు ఆ జబ్బు రావట్లా. సో మందు, మెడిసిన్ కనుగొనే వరకే ఆ జబ్బు ప్రభావితంగా ఉంటుంది. ఒక్కసారి మెడిసిన్ కనుగొన్నాక ఆ జబ్బు మనం ఇట్లా ఈజీగా తీసి పక్కకు పెట్టేస్తాం, అవునా కదా? ఇదివరకు మరి ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్లో కరోనా వచ్చిందంటే కుక్కలని వ్యాన్లోకి తీసుకెళ్ళినట్టు అంత భయపడిపోయాం. వీధిలో ఒక్కడికి వచ్చిందని తెలిస్తే చాలు ఎవరు బయటికి రావాలి, అవునా కదా? కనీసం వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళని కలుసుకోవడానికి గవర్నమెంట్ కూడా అలౌ చేయలేదు. అది వ్యాన్లో తీసుకెళ్ళిపోయి అందరినీ ఒక సెంటర్లో పెట్టి అక్కడ అసలు ఆ సెంటర్లో పవర్ ఉందా, పవర్ లేదా, క్వారంటైన్కి తీసుకువెళ్ళారు కదా. ఇప్పుడు అలా వస్తే క్వారంటైన్కి వెళ్ళట్లా, ఇంట్లోనే ఒక గదిలో ఉంటున్నారు, అవునా కదా? ఎందుకు అంటే మెడిసిన్ కనుగొన్నారు. ఏం పర్వాలేదు, ఇప్పుడేం ఇబ్బంది పడట్లా. ఏముంది, చక్కగా వేడి నీళ్ళు తాగడం, ఆవిరి పట్టడం, మందులు వేసుకోవడం, పారాసెటమాల్ ట్యాబ్లెట్ వేసుకోవడం, చక్కగా జీడిపప్పులు బాదం పప్పులు తింటాం, చక్కగా మాంసం తింటాం. ఇది సూత్రం తెలిసిపోయింది. మందు కనుగొనే వరకే ఆ యొక్క జబ్బు యొక్క తీవ్రత. మందు కనుక్కున్నాక అది చాలా ఈజీ. ఇప్పుడు ఎవరు భయపడట్లా కరోనా కోసం. అట్లా 100 సంవత్సరాలకు ఒకసారి తెగులు వస్తుంది. దావీదు అంటున్నాడు, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులనకైనను నేను భయపడుకుంటాను. చీకటిలో తెగులు సంచరించినప్పుడు ఆ తెగులు నుంచి విడిపించేది ఎవరు? నీ జ్ఞానమా, నీ సామర్థ్యమా, నీ శక్తా, నీ బలమా, నీ ధనమా, నీ ఉద్యోగమా? ఏంటయ్యా నిన్ను విడిపించేది అని అంటే, ఆకాశమును భూమిని దానిలో ఉన్న సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడే అని రాజైన దావీదు చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తెగులు తప్పించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు, సృష్టికర్త అయిన దేవుడే. అది రాజు అంటున్నాడు. అయితే ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో యేసు దగ్గరకు వచ్చి ఒక యంగ్ రిచ్ రూలర్ అంటున్నాడు, నిత్య జీవము నేను కలిగి ఉండాలంటే నేనేం చేయాలి? జీవములోనికి నేను ప్రవేశించాలంటే నేనేమి చెయ్యాలి అని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈయనకి బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా సమస్యలు ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఎందుకంటే ఆయన చాలా ధనవంతుడు, ఆయన కింద బోల్డ్ పరివారు ఉన్నారు, ఏమైనా చేయగలడు. అయితే అన్నిటికీ మించి ఆయనకి భయభక్తులు కూడా ఉన్నాయి. ఎలా కనుగొనగలమంటే యేసుప్రభు వారు అంటున్నారు, అయితే మోషే ధర్మశాస్త్రం నీకు తెలుసు కదా, వెళ్ళి ఆజ్ఞలు పాటించంటాడు. అప్పుడు ఈయన అంటాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి ప్రతి ఆజ్ఞ పాటించుకుంటూ వచ్చాను. అంటే దాని అర్థం భక్తిపరుడు కూడా. భక్తి అనేది హృదయంలో ఉంటుంది. అది బాహ్యంగా వారి యొక్క శాస్త్రాలు చదువుతున్నారు, మంచిదే, కానీ నిజమైన సత్యం ఏంటో తెలుసుకోవాలి. ఆమేన్. శాస్త్రాలు చదవటం కాదు, లేకపోతే ధర్మశాస్త్రం చదవటం మాత్రమే కాదు, కానీ నిజమైన సత్యం ఏంటో
తెలుసుకుంటేనే ఆ సత్యము మనలను వెలుగులోనికి తీసుకొస్తుంది. ఆ సత్యం కొరకు అన్వేషిస్తున్నాడు ఒక యంగ్ రిచ్ రూలర్. ఆమేన్, హల్లెలూయా. నికోదేము అర్ధరాత్రి వేళ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి అనేక మందికి ఉపదేశం ఇచ్చే నికోదేము అనే వ్యక్తి చాలా ఇంపాక్ట్ అన్నమాట. తన ప్రజల మధ్యన మంచిగా బోధించే వ్యక్తి అర్ధరాత్రి వేళ రాత్రి వేళ రహస్యముగా అందరినీ దాటుకుంటూ యేసు దగ్గరకు వచ్చి అంటాడు, నిత్య జీవం పొందాలంటే నేనేమి చేయాలి? ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత యేసు ప్రభువారు ఆరోహణమైపోయిన తర్వాత పేతురు అలాగే ఇంకా కొంతమంది అపోస్తలులు మేడ మిద్దె మీద ఉండి పరిశుద్ధాత్మను 120 మంది 10 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు గారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల కోసం మీరు సిలువ వేసింది ఈ మెస్సయ్యనే అని చెప్పుతున్నప్పుడు ఆ ప్రసంగము పరిశుద్ధాత్మతో నిండుకొనినదై అనేక మంది మరి వింటూ ఉన్నారు. అక్కడ 17 భాషలు మాట్లాడేవారు అనేక దేశాల నుంచి వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అక్కడికి వచ్చినప్పుడు పేతురు ప్రసంగం చేస్తుంటే ఆ ప్రసంగము వారి భాషల్లో వారికి వినపడుతూ ఉన్నప్పుడు వారు కన్విన్స్ అయ్యి పరిశుద్ధాత్మ చేత కన్విన్స్ అయ్యి వారు అడుగుతున్న ప్రశ్న, మరి ఇప్పుడు మేమేమి చెయ్యాలి? ఓకే, మీరు చెప్పే వాక్యం మేము నమ్ముతున్నాం, యేసు నామమందు విశ్వాసం ఉంచుతాం, మరి మేము ఇప్పుడు ఏమి చేయాలి? మేము రక్షించబడాలంటే మేమేమి చెయ్యాలి? ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, ఏమి చెయ్యాలి? ఎవరి యందు విశ్వాసం ఉంచాలి అని అంటే సత్యవేదం చెప్తా ఉన్నది, యేసు పునరుత్థానముల మీద మనం విశ్వాసం ఉంచాలి. అదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తెలియజేస్తున్నాడు. అదేంటి అంటే 25వ వచనం, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. ఎవరికి ఉన్నాయండి గట్స్ చెప్పడానికి? ఏ మనుషులకు ఉన్నాయండి? 40 రోజులు, 50 రోజులు, 400 రోజులు, 500 రోజులు చెట్ల కింద కూర్చున్న వాళ్ళకు ఉన్నాయా? కొండల్లోనికి వెళ్ళిపోయి హిమాలయాల్లోకి వెళ్ళిపోయి కూర్చున్న వాళ్ళకు ఉన్నాయా? ఎవరికి ఉన్నదండి గట్స్ చెప్పడానికి? నేనే జీవమునని చెప్పడానికి. ఆమేన్. యేసు ప్రభువు వారు అన్నారు, ప్రజల మధ్య చెప్తున్నాడు, ఆయన మనుషుల మధ్య చెప్తున్నాడు. లేఖనాల్లో అపోస్తలులు ఆ వాక్యము విని వాళ్ళ హృదయంలో పెట్టుకొని ఈ లేఖనాలు రాస్తున్నారు. అది ఏంటి అంటే ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక సామాన్యమైన మనిషి కాదు, ఆయన దైవ స్వరూపి అయి ఉన్నాడు. అదృశ్య దేవుని స్వరూపి అయి సమస్త మానవ జాతికి సర్వ సృష్టికర్త అయి ఉన్నాడు. ఆమేన్. ఈ సృష్టికర్త అయిన దేవుడు మనిషి రూపంలో భూమి మీదకి దిగి వచ్చాడు. ఎందుకు మనిషి రూపంలో దిగి రావాలి? ఎందుకు మనిషి రూపంలో దిగి రావాలి అని అంటే, జక్కయ్య ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్యతో మాట్లాడుతూ ఇంకా ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడుగా. ఈయన ఎవరట? అసలు దైవ కుమారుడు ఇప్పుడేమయ్యాడు? మనిషి కుమారుడుగా అయ్యాడు. ఎందుకు మనిషి కుమారుడుగా అయ్యాడు? కాకి ఆకలితో ఉన్నది, నా దగ్గరకు వచ్చి కావు 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 అంటే దాని భాష నాకు సరిగ్గా అర్థం కాదు, పాప అవతలకి అంటాడు. దాని ఆకలి బాధ ఇంకో కాకి తెలుస్తుంది, అదేమరుస్తుందో. ఒక పిచ్చుక బాధ పిచ్చుకకే తెలుస్తుంది, పిచ్చుక భాష పిచ్చుకకే తెలుస్తుంది. సింహం వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడితే నాకు అర్థమవుతుందా? అర్థం కాదు, అది ఏమరుస్తుందో నాకు తెలీదు. ఒక గేదె, ఒక ఆవు, ఒక కుక్క, ఒక పందు, లేకపోతే ఒక పాము ఏదో వచ్చి దాని భాషలో నాతో మాట్లాడడానికి కమ్యూనికేట్ చేస్తే ఏమంటాం మనం? భయపడతాం, లేదా చీదరించుకుంటాం, దాన్ని తోలి వేస్తాం. ఇలా నశించింది పాము కాదు కదా, నశించింది ఆవులు, ఎద్దులు, గేదెలు, కుక్కలు, పందులు, చెట్లు, పొట్లు కాదుగా నశించింది. పాపము చేసింది మనిషి. పాపానికి వచ్చే జీతము మరణం.
ఎట్లా చెప్తారండి? మనుషులు పాపం చేశారని వారి పాపులని ఎలా చెప్తారండి అని అంటే, ఆజ్ఞ అనేది మనిషి పాపం చేస్తున్నాడా, సత్యంలో ఉన్నాడా అని చెప్తుంది. ఏంటిది అది? ఆజ్ఞ. ఏంటిదండి అది? ఆజ్ఞ ఉంటేనే అది పాపం, ఆజ్ఞ లేకపోతే అది పాపం అని ఎవరికీ తెలియదు. అయితే ఏదైనా తోటలో దేవుడు మొట్టమొదటి సృష్టిని, ఆదాము అవ్వని మనిషిని సృష్టించినప్పుడు దేవుడు మనుషులతో, లేకపోతే మొదటి మానవుల సృష్టితో అంటున్నాడు, నేను చెప్పు ఈ ఆజ్ఞను మీరు వినాలి. అమ్మే, ఇగో అన్నీ మీకు కనిపిస్తున్నాయి, అన్నీ తినండి, కానీ ఇది తినొద్దు, ఇది తినిన రోజున మీరు నిశ్చయముగా చచ్చెదరు. అమ్మేన్. ఏమంటున్నాడు? నిశ్చయముగా చచ్చెదరు. అక్కడ వస్తుందండి అవిధేయత పాపం, ఆజ్ఞ అతిక్రమించడం పాపం, చెప్పిన మాట వినకపోవటం పాపం, దేవుని సన్నిధిని కలిగి ఉండకపోవటం పాపం. దేవుని సన్నిధానంలో వారు ఉన్నారు, దేవునికి అతిక్రమించారు, అందుకని వారు ఏదైనా తోటలో నుండి బయటకు వెళ్ళారు. అదే అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపమునకు వచ్చు జీతం ఏంటంట? మరణమే. వాట్ ఎవర్ ద సిన్ దట్ యు ఆర్ డూయింగ్, యు విల్ రిసీవ్ యువర్ వేజ్. నువ్వు ఏ పాపం చేస్తున్నావో ఆ పాపానికి తగిన ఫలం ఉంటుంది. బైబిల్ అదే చెప్తుంది. పాపానికి వచ్చే జీతము మరణం అంటే దేవుని సన్నిధి నుంచి వెలివేయబడటమే. మరణం అంటే దేవుని మాట నుంచి వెలివేయబడటమే. మరణం అంటే దేవుని సహవాసం నుంచి వెలివేయబడటమే. మరణం అంటే దేవుని జీవము నుండి వెలివేయబడటమే. అదే మరణం అంటే అందరూ అనుకుంటారు ఈ శరీరాన్ని విడిచి వెళ్ళడమే. క్రీస్తును అంగీకరించిన వాళ్ళే కానీ వాక్యం సెలవిస్తుంది, శరీరాన్ని విడిచి వెళ్ళటం అంటే క్రైస్తవులు నిద్రిస్తారు కానీ మరణించరు. క్రైస్తవులు నిద్రిస్తారు కానీ మరణించరు. నిద్రించిన వాడు పొద్దున్నే తిరిగి లేస్తారు. అది క్రైస్తవులకు ఉన్న నిరీక్షణ, ప్రభుకున్న నిరీక్షణ. ఒక్క క్రైస్తవులకే కాదు, ఇదే సత్యం. ఇది సత్యం. మనిషి యొక్క అజ్ఞానం మనిషిని నశింపచేస్తుంది. అయితే మనకేం కావాలంటే క్రీస్తునందు జ్ఞానము కావాలి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు జ్ఞానము కావాలి. అయితే ఆ యొక్క నికోదేము అంటున్నాడు, అయ్యో నాకు నిత్య జీవం కలగాలంటే నేను ఏం చేయాలంటే, నువ్వు మరలా తిరిగి జన్మించాలి అంటున్నాడు. తిరిగి జన్మించడం ఎలాగా? మళ్ళా అదొక క్వశ్చన్. యేసు ప్రభు వారు అంటున్నారు, పునరుత్థానమును జీవమును నేనే. ఈయన ఒక సగటు మనిషి కాదు, ఈయన దైవము, ఈయన దేవుడు. ఈయన మాట వింటే, ఆయన యందు విశ్వాసం నుంచి ఉంచితేనట వాడు మరణించినను తిరిగి లేస్తాడట. ఆమేన్, హల్లెలూయా. వాడు మరణించినను తిరిగి లేస్తాడు. అది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు పాపివి అని నువ్వు తెలుసుకున్నప్పుడు. నేను పాపినండి అని ఎలా తెలుస్తుంది అని అంటే, నీకు చిన్నప్పటి నుంచి పాపం చేయటం, అబద్ధాలు ఆడటం, దొంగతనం చేయటం ఏదైనా స్కూల్లో నేర్పిస్తారా? బడికి పంపించి వాళ్ళారా దొంగతనం నేర్చుకొని రారా, అబద్ధాలు ఆడటం బాగా నేర్చుకొని రారా, మ్యానిపులేట్ చేయటం నేర్చుకొని రారా అనే దానికి ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా? స్కూల్స్ ఉన్నాయా? కాలేజీలు ఉన్నాయా? లేవు. ఎందుకంటే పుట్టుకతోనే వాడు మనిషి పాపపు బుద్ధితో పుడతాడు. స్కూల్స్ ఎందుకు ఉన్నాయి? కాలేజీలు ఎందుకు ఉన్నాయి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు వర్క్ చేస్తున్నాయి అంటే, మనిషిని క్రమపరచడానికి, కల్చర్ నేర్పించడానికి. కొంతమంది నా ఎదుటికి వచ్చినప్పుడు ఇద్దరు ముగ్గురిని గమనించాను. వాళ్ళు కూర్చోవడం రాదు, ఎలా పడితే అలా ఎలా కూర్చుంటాం, ఎలా పడితే అలాగా ఇలాగెలాగా పెట్టుకొని మాట్లాడటం. అలా నా ఎదుటిగా నేను నా చైర్లో, నా ప్రిన్సిపల్ చైర్లో నేను కూర్చున్నప్పుడు అట్లా నాతో ఎవరు మాట్లాడకూడదు.
అప్పుడు నాకు అర్థమవుతుంది వీళ్ళకి కల్చర్ తెలీదు, వీళ్ళు చదువుకోలేదు అని. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళని ఏం చేస్తాయంటే వాళ్ళకి పెద్దవాళ్ళ పట్ల విధేయత, తర్వాత కల్చర్ని నేర్పిస్తాయి. ఎవరి ముందర ఎలా ఉండాలి. టీచర్ వస్తారు, టీచర్ లోపలికి రాగానే స్టూడెంట్స్ అందరూ ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ మ్యామ్, గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పాలి. ఆ వినయము, విధేయత అది స్కూల్లో నేర్పిస్తారు. అది తల్లిదండ్రులకు విధేయత చూపించాలి, స్కూల్లో నేర్పిస్తారు, తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఎవరన్నా మేనమామో అత్తో ఇంటికి వస్తే ఎందుకు వచ్చా అనుకుంటే పిల్లలు వెళ్ళారనుకో, తల్లిదండ్రులు ఏమంటారు? తప్పు అనుకోండి, అట్లా తప్పు. తల్లిదండ్రులు కూడా మంచి నేర్పిస్తారు. సో తప్పుని ఏం చేయాలంట? ఖండించాలి. దేవుడు అదే చెప్తున్నాడు, పాపములకు వచ్చి జీవితము మరణం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు నశించిపోయిన మనిషిలో ఆ పాపాన్ని తీసేయాలి. ఆ పాపము బయటికి రావాలి. అది ఒక పెద్ద చెట్టులాగా ఎదిగిపోయింది నీ హృదయంలో, చెట్టులాగా ఎదిగిపోయింది, పెద్ద చెట్టులాగా, వృక్షములాగా. నీ వయసు పెరిగే కొద్దీ అది వృక్షములాగా ఎదిగిపోయింది. పాపము పరిపక్వమైనప్పుడు అంటున్నాడు, పాపము పరిపక్వం అవుతుందట, మెచ్యూర్ అవుతుందట. ఆ పాపం అనే చెట్టుకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో నాకు తెలియదు, కానీ అవిధేయత ఒక బ్రాంచ్ అయి ఉండొచ్చు, ఒక కొమ్మ అయి ఉండొచ్చు, అబద్ధం ఒక కొమ్మ అయి ఉండొచ్చు, వ్యభిచారం ఒక కొమ్మ అయి ఉండొచ్చు, చెడ్డ అలవాట్లు ఒక కొమ్మ అయి ఉండొచ్చు, కలహము, క్రోధము, విధతములు, అబద్ధములు, జాగ్రత్తము, వాటన్నిటినీ నువ్వు గుండెల్లో పెంచుకుంటూ యేసయ్యకి నా హృదయం ఇచ్చారంటే ఇది ఎట్లా కుదురుతుంది? యేసయ్య ఆ పాపాన్ని తీసేయడానికి ఆయన వచ్చాడు, ఇక్కడ భూమి మీదకి వచ్చాడు. ఒక పక్కన యేసయ్యకి హృదయం ఇచ్చినట్టే ఇచ్చి ఈ చెట్టును పెంచుకుంటూ వెళ్తే దేవుడు నామానికి అవమానం. ఆ చెట్టు నిన్ను ఎదగనివ్వదు, ఆ పాపము నిన్ను ఎదగనివ్వదు. పాపము దేవుడికి నిన్ను దూరం చేస్తుంది. I don't know today what is the sin that you have in your heart. నీ హృదయంలో ఏ పాపం ఉన్నదో నాకు తెలియదు. దేవుని కుమార్తెగా, దేవుని యొక్క సేవకుడిగా, దేవుని పక్షాన నిలబడి దేవుడు మీతో మాట్లాడు. గొడ్డలి పెట్టు, చెట్టు దగ్గరకి గొడ్డలి పెట్టు, ఆ యొక్క రూట్ దగ్గరికి గొడ్డలి పెట్టు. కొమ్మలు నరకటం కాదు, చెట్టు నరుకు. ఆ ఖడ్గమే ఈ వాక్యం. ఆమేన్. ఆ ఖడ్గమే ఈ వాక్యము. ప్రతిరోజు ఎలాగైనా ఈ పాపం అనే చెట్టుని నేను ఎట్లా తీసేయగలను అనంటే ఈ వాక్యం అనే ఖడ్గము ఆ యొక్క రూట్స్ దగ్గరకు వెళ్ళు, పెగిలించు. ప్రభుని అడుగు, తీసివే ప్రభువా, నీ రూపంలోనికి నన్ను మార్చు ప్రభువా, నీ స్వరూపంలోనికి మార్చు. పై పెదాల ప్రార్థన వద్దు, పై పెదాల ప్రార్థన వద్దు, వేషధారణ ప్రార్థన వద్దు, భక్తి నటన వద్దు వద్దు వద్దు. ఆ నటన అనేది కూడా పాపమే. దేవుడి సన్నిధానంలో యథార్థమైన హృదయం, యథార్థమైన హృదయం, సంఘము నిష్కలంకంగా, నిర్దోషంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా తన ఎదుట నిలవబెట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే సంఘములో ఉన్న 80% మనుషులు, 80% సార్వత్రిక సంఘములో పాపాన్ని లోపల పెట్టుకొని దాన్ని దాచుకుంటూ బయట నటన భక్తి చేస్తూ ఉంటే దేవుడు ఎలా స్వీకరిస్తాడో క్రైస్తవుడని. ఎస్, నేను అనొచ్చు నువ్వు రియల్ క్రిస్టియన్ అని, బట్ జీసస్ నెవర్ సేస్ దట్ యు ఆర్ రియల్ క్రిస్టియన్. యేసయ్యకి నిజమేంటో తెలుసు. ఆయన మనసులను పరిశోధించే దేవుడై ఉన్నాడు.
మన యొక్క జీవితం అంతా ఆయన ఎదుట ఎక్స్పోజ్ అయిపోతుంది, ఎక్స్పోజ్ అవుతుంది. ఒక స్క్రీన్ మీద మనము ఒక మూవీయో లేకపోతే ఏదైనా ఎలాగైతే మనం చూస్తామో, ఆ యొక్క దాంట్లో ఎలాగైతే చూస్తామో అట్లాగా మన జీవితము ఆయనకి బట్టబయలైపోతుంది. కాబట్టి మనుషుల ఎదుట సిగ్గుపడటం కాదు, కానీ దేవుని ఎదుట రొమ్ము కొట్టుకొని ఏడవాలి. ప్రభువా, నేను పాపిని, నాలో యథార్థత లేదయ్యా, నన్ను క్షమించు, నన్ను నీ రూపములోనికి మార్చుకో. నీ రూపము నీలో కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీ రూపము నీలో కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి. నీలోనే నేను వెలగాలి, నీ వలనే నేను మారాలి. నీలోనే నేను వెలగాలి, నీ వలనే నేను మారాలి. పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావు. నీ నాకడతై నిరంతరం నీతోని జీవించాలనే ఆశగంగా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోని జీవించాలనే ఆశగంగా బ్రతికించుచున్నది. నా ప్రాణేశ్వరా యేసయ్యా, నా సర్వస్వమా యేసయ్యా, నిరంతరం నీతోని జీవించాలనే ఆశగంగా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోని జీవించాలనే ఆశగంగా బ్రతికించుచున్నది. దైవ సేవకులు రాస్తున్నారు, నిరంతరము నీతో నేను జీవించాలి. నిరంతరం. డూ యూ హ్యావ్ ది ప్యాషన్? ఈ యొక్క ఆశ నీకున్నదా? నిరంతరం జీవించాలనే ఆశ నీకున్నదా? భార్యలు చాలాసార్లు తమ భర్తలని నిస్వార్థంగా ప్రేమించి తనకి ఇష్టం లేకపోయినా కానీ భర్త ఇష్టాన్ని నెరవేర్చడానికి తన ఇష్టాన్ని పక్కన పెడతారు కదా. ఎందుకు అని అంటే, నన్ను పోషిస్తున్నాడు. ఎందుకు భార్య, అమ్మా నీ భర్తను అంత ప్రేమించి నీ భర్త మాట భలే వింటున్నావు ఏమ్మా అని అంటే, భార్య ఇచ్చే సాక్ష్యం, నన్ను ప్రేమిస్తాడమ్మా, నన్ను పోషిస్తాడమ్మా, నాకు కావలి ఉంటాడమ్మా, నా బిడ్డలను బాగా చూస్తాడమ్మా, అందుకే నాకు ఇష్టం లేకపోయినా మా ఆయన గారు ఏది చెప్తే అది నేను చేస్తానమ్మా. మంచిది, చాలా మంచిది. అయితే అంతకంటే గొప్పవాడి కదా నా యేసయ్య నీ జీవితంలో? అంతకంటే గొప్పవాడు కదా, అంతకంటే పరిశుద్ధుడు కదా నా యేసయ్య నీ జీవితంలో? అంతకంటే పవిత్రుడు కాదా? మరి యేసయ్య మాట ఎందుకు పక్కన పెడుతున్నావు? యేసయ్య మాట ఎందుకు వినట్లేదు? యేసయ్యతో మాట్లాడటానికి, యేసయ్యతో సహవాసం చేయడానికి, యేసయ్య చెయ్యి పట్టుకోవడానికి ఎందుకు నీకు ఇష్టం లేదు? ఎందుకంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము నీ ఆత్మీయ జీవితాన్ని కప్పేస్తుంది. కాబట్టి లోకములో ఉన్నదంతా శరీరాశ. జయిస్తున్నావా? జయిస్తున్నావా? అది పెద్ద కష్టమైతే కాదండి.
నువ్వు యేసుని ప్రేమిస్తే అది నీకు సులువు. మనుషులు వెక్కరించవచ్చు, కానీ దేవుడు నా బిడ్డని దగ్గరికి తీసుకుంటాడు. వాక్యం సెలవిస్తుంది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగు. ఎప్పుడట? క్రీస్తునందు మీరు నిందించబడితే, అవమానించబడితే ఒక్కలేసి ప్రార్థన చేస్తారు. అందరూ వచ్చి చూస్తున్నారు. లే అని దెబ్బ మీద ఒకటి కొట్టారంటే ఎవరన్నా ఏమీ పర్వాలా, ఆ దెబ్బ నీకు నేర్చిపోయి దేవుని సన్నిధిలో ఆ యొక్క నింద గొప్పదే. యేసుక్రీస్తున్నాము. చర్చికి వెళ్తున్నావా? చర్చికి వెళ్తున్నాం బైబిల్ ఇచ్చుకొని అని అలా వచ్చిన నిమిత్తము ఒకవేళ నీ ఇంటిలో, నీ సొసైటీలో నీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికితే అది పరలోకంలో నీకు ఫలమే. దానికోసం కంగారు పడాల్సిన అవసరం. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకి నువ్వు పవిత్రంగా ఉండటం అంటే ఇష్టం, నువ్వు పరిశుద్ధంగా ఉండటం అంటే ఇష్టం, ఆయన మాట వినటం అంటే ఇష్టం. అయితే ఎందుకు ఆయన మాట వినాలి అంటే ఆయనే మన రక్షకుడై ఉన్నాడు కాబట్టి. ఈ మార్గం తప్ప వేరే ఏ మార్గం లేదు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. ఈజ్ ద ఓన్లీ వే. బైబిల్ చెప్తుంది ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. మరి ఏ మార్గం లేదు. నా తండ్రి యొద్దకు వచ్చేటప్పుడు ఏ మార్గం లేదు, ఆయనే మార్గమై ఉన్నాడు. ఇక బైపాసులు లేవు, దొంగదారులు లేవు. అన్ని దారులు కూడా ఒకటే దారికి తీస్తాయి. నో నో నో, అది తప్పు తప్పు తప్పు. ఒకటే మార్గం ఉంది, అది క్రీస్తు మార్గమే, అదే నిత్యత్వ మార్గం. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, అజ్ఞానంతో కొట్టు యేసు ప్రభువారు అంటున్నారు, నేనే జీవమును అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. హల్లెలూయా. ఇప్పుడు పాపమునకు వచ్చే జీతం ఏమని చెప్పాను? నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు బ్రతుకుతావు. నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు బ్రతుకుతావు. నీ పాపాలు క్షమించబడతాయి. నీ పాపాలు ఆయన వీపు వెనకాల వేసుకుంటాడట, మరి ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడట. అయితే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా మన పాపాన్ని రికగ్నైజ్ చేయాలి. అదే నిజంగా నేను పాపిని, ఈ విషయాల్లో నేను అవిధేయకున్నానే, నా రహస్య పాపాలన్నీ నా దేవుడికి తెలిసిపోయినాయే అని సుంకరి నొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపడినట్లుగా మనం ఆయన పాదాల దగ్గర మన పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టే అంత తీర్మానం తీసుకుంటే అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. ఆమేన్, హల్లెలూయా. క్షమించబడినప్పుడు యేసు రక్తము నిన్ను శుభ్రం చేయగా, యేసు రక్తము నిన్ను శుభ్రం చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నీలో ఉంటాడు. ఇప్పుడు ఆత్మ ఫలం అనే వృక్షాన్ని విత్తుతాడు. హల్లెలూయా. పాపము అనే వృక్షం పోయి ఇప్పుడు ఏమొస్తుంది? ఆత్మ ఫలం అనే వృక్షం వస్తుంది. ఆత్మ ఫలంలో ఆ వృక్షంలో అనేకమైన బ్రాంచెస్ ఉన్నాయి. అవి ఏంటి అని అంటే ప్రేమ, విశ్వాసము, సాత్వికము, దయాలత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము, ఇవన్నీ కూడా అనేక కొమ్మలుగా ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి నువ్వు ఫలిస్తావు. క్రీస్తు నీలో ఉన్నాడంటే ఈ ఫలాలు నువ్వు ప్రజలకు చూపించాల్సిందే. ఇదివరకు అలా ఉండేవాడండి, వాళ్ళే మారిపోయాడండి. ఇదివరకు మాట్లాడితే కసుగుస్సు అనేవాడండి, ఇప్పుడు మారిపోయాడండి. నీ తండ్రి ఇవ్వాల్సిన సాక్ష్యం, నీ బంధుమిత్రులు ఇవ్వాల్సిన సాక్ష్యం, నీ వీధి వారు నీ గురించి ఇవ్వాల్సిన సాక్ష్యం. అక్క ఏంటి ఎందుకు బాధపడుతున్నావు? ప్రార్థన చేస్తా నేను అని ఇంటికి వెళ్ళటం, వాళ్ళ కోసం ప్రార్థన చేయటం, మళ్ళీ 2 రోజుల తర్వాత కలిసి నీ కోసం ప్రార్థన చేశారు, ఏమన్నా కనుక్కున్నప్పుడు వారికి అర్థమవుతుంది, అమ్మో నన్ను పట్టించుకుని నా కోసం ప్రార్థన చేస్తాను. ఇది కదా ఫలం అంటే, ఇది కదా పరిశుద్ధాత్మ ఫలం అంటే. నీలో మార్పుందా? మార్పుందా? మరి చచ్చినను బ్రతుకును అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చచ్చినను బ్రతుకును అంటున్నాడు కదా. పాపం విషయం
చచ్చిపోయి మరి బ్రతికావా? బ్రతికితే పరిశుద్ధాత్మ ఫలము నీలో కనపడాలి కదా. మరి అది కనిపిస్తుందా? కనపడాలి. క్రీస్తు బిడ్డలుగా మనము కనపడాలి. ప్రేమ ఎప్పుడు వస్తుంది? ప్రేమ అన్ని దోషాలను కప్పుతుందంట. మన దోషాలు నిజంగా పట్టపైలు చేసి మనల్ని శిక్షించాలంటే ఎలాంటి శిక్షణ ఇయ్యాలో, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. బా, యేసయ్య మనల్ని అంతగా క్షమించుకున్నాడు. ఆయన మనకి మాదిరిగా ఉన్నాడు. అయ్యా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ప్రేమించాడా లేదా? శత్రువులను సహితం ఆయన ప్రేమించాడు. మనం ఏం చేస్తున్నాం? నీకు అట్ట అయిపోవాలి, నీకు ఇట్ట అయిపోవాలి చూపిస్తాడా? గుర్తుపెట్టుకున్నా అంటాడు. లేకపోతే ఏదైనా కీడు జరిగితే దేవుడు నాకు ఇలా చేసావు కాబట్టి నీకు ఇచ్చాడు. అది దేవుని హృదయం కాదు. ఓకే, దేవునికి ఇచ్చేది. యుద్ధం ఎవరికి ఇచ్చేయాలి? దేవునికి ఇచ్చేయాలి. వాక్యం అదే చెప్తుంది. కీడుకు ప్రతి కీడు చెయ్యొద్దు. ఇది కదా క్రీస్తు ఫలము. క్రీస్తు ఫలము నీలో ఎదగాలి. పాపం కాదు. ఒక పేర్లని చంప మీద కొట్టారనుకో, మళ్ళీ ఇలా పట్టుకొని కాలర్ పట్టుకొని విసురు పడేయడం. మనుషులు ఏమంటారు? బా భలే మగాళ్ళే భలే. కానీ నువ్వు క్రైస్తవుడివి కాదు. అట్లా చేస్తే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు క్రీస్తుని అనుసరించట్లా. భారం కలిగి ఉందాం. క్రీస్తు రూపాన్ని కలిగి ఉందాం. మన అంతరంగాన్ని సరిచేసుకుందాం. ప్రభువుకి సమస్తము తెలుస్తుంది కాబట్టి చచ్చినను ఆయన నామమందు విశ్వాసం ఉంచేవాడు చచ్చినను తిరిగి బ్రతుకును అని అంటే, పాపము విషయంలో మనం చనిపోయి ఉండాలి, నీతి విషయంలో మనము జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. బ్రతుకుతాడు. ఎప్పుడంట? నిరంతరము మనం బ్రతుకుతాం క్రీస్తులో. ప్రభువా నీకు వేరుగా ఉండి నేను ఏం చేయాలి? అందుకని యోహాను 15 అంటాడు, ఆయన వేరుగా ఉండి మనం ఏమీ చేయాలి. మనలోని పరికరాన్ని తీగలను ఏం చేస్తాడంటే ఆయన కట్ చేస్తాడు, తెంచి వేస్తాడు, ఇరిచేస్తాడు. ఇరిచి ఎక్కడ పడేస్తాడు? అగ్నిలో పారవేయను. అగ్నిలో పారవేయను. ప్రభుకి అప్పగించు. ప్రభువా నాలో నీకు ఇష్టం లేని కొమ్మ ఏది పెరుగుతుందో, ఎండిపోయిన కొమ్మ ఎంతవరకు ఆ చెట్లో ఉంటుంది, తీసే, ప్రూవ్ చేయి. అక్కడ పచ్చగా వచ్చినట్లు తయారు చేయి ప్రభువా. మన జీవితాన్ని యేసు ప్రభుకి సమర్పించుకుంటే ఖచ్చితంగా దేవుడు తన ఫలాన్ని మన ద్వారా లోకానికి చూపిస్తాడు. ఆమేన్. దేవుడు అటువంటి కృపను మనకు అనుగ్రహించుగాక. ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీ సన్నిధానంలో అయ్యా తండ్రి, మా రహస్య పాపాలన్నీ నువ్వు ఎరిగి ఉన్న దేవుడు అయ్యా. మా దోషాలన్నీ నీకు తెలుసయ్యా, మా అబద్ధాలన్నీ నీకు తెలుసయ్యా, మా నటనంతా నీకు తెలుసు, వేషధారణంతా నీకు తెలుసు అయ్యా. అది పాపము పరిపక్వమై వచ్చే క్రియలే తప్ప అయ్యా నా విధేయతే దానికి చోటిచ్చిందేమో, నా ప్రార్థన హీనతే దానికి చోటిచ్చిందేమో, వాక్యము చదవలేకపోవటమే దానికి చోటిచ్చిందేమో. నన్ను క్షమించవా యేసయ్యా. నేను నీ బిడ్డనేసయ్యా, నేను నీ బిడ్డనయ్యా. నీ ఫలం నాకు దయచేయి ప్రభువా. నీ రక్తముతో నన్ను కడుగయ్యా, నన్ను కడుగయ్యా, నన్ను కడుగు ప్రభువా. ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలి. సత్యము, ఆనెస్టీ, ఇంటిగ్రిటీ అయ్యా నీ సత్యము నాలో నాకు ప్రభువా. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో యేసయ్యా. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నా కోసం నువ్వు మరణించావయ్యా. ఇందు నిమిత్తమే నా పాపాన్ని తీసివేయడానికే కాదు మరణించో, నా దోషాన్ని క్షమించడానికే కదా నువ్వు మరణించో, నా అనారోగ్యాలన్నీ భరించడానికే కదా వీపు దున్నించుకున్నావయ్యా. నా యొక్క మనసుతో తలంపులతో చేసే పాపం కోసమే కదా సిలువ పైన ముండ్ల కిరీటాన్ని ధరించుకున్నావు. కొన్ని గంటల ముండ్ల కిరీటాన్ని ధరించుకున్నావు ప్రభు. అయ్యా తండ్రి, నిన్ను విసిగి
హింసించేవారముగా, నిన్ను గాయపరిచేవారముగా, యూదుల చేతిలో ఉన్న కొరడ నీ చేతిలోనికి తీసుకొని ఆయన గాయపరచొద్దు. ఆయన వీపును మరలా దున్నడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు రక్షించబడ్డావు, రక్షణలో నిలిచి ఉండటానికి ప్రయత్నం చేయి. ఆఖరి వరకు, అంతం వరకు కాపాడుకుని వాడే నిత్య జీవము, నీ జీవ కిరీటము పొందుతాడు. ప్రభువా యేసయ్యా, అయ్యా నీకు నమ్మకముగా ఉండటకు కృపను అనుగ్రహించండి. నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నా ప్రాణాత్మా శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నా ప్రాణాత్మా శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నా ప్రాణాత్మా శరీరం పాపభూమిలో పడియుండి నన్ను పరమందు చేర్చుటకు, పాపభూమిలో పడియుండి నన్ను పరమందు చేర్చుటకు, ప్రాణమిచ్చి నన్ను రక్షించెనా, ప్రాణమిచ్చి నన్ను రక్షించెనా, ప్రేమను మరువలేను, నీ కృపను మరువలేను, ప్రేమను మరువలేను, నీ కృపను మరువలేను. నా ప్రాణాత్మా శరీరం నన్ను నీవలే మార్చుటకేగా ఆత్మతో నింపితివే. అందరూ కలిసి పాడదాం. నన్ను నీవలే మార్చుటకేగా ఆత్మతో నింపితివి, ఆత్మతో సత్యముతో ఆరాధించి, ఆత్మతో సత్యముతో ఆరాధించి, ఆనంద ప్రవాహములో నీదరి చేరును, ఆనంద ప్రవాహముతో నీదరి చేరును. నా ప్రాణాత్మా శరీరం అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. నా ప్రాణాత్మా శరీరం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, ఈ సమయంలో నాయన నీ పాదాల దగ్గరకు వచ్చి మా సంఘంగా మేము కూడుకొని ఉన్నాం, నేను ఘనపరుస్తున్నాం, నేను మహిమపరిచామయ్యా. అయితే ఈరోజు సూటిగా నాతో మాతో మాట్లాడినందుకు వద్దన్నాను. యేసయ్య, నా ప్రతి అవరోధాన్ని క్షమించండి, ఆ పాపాన్ని క్షమించండి. ఈ మధ్యకాల సమయంలో నువ్వే పాపం చేశావో నాకు తెలియదు, ఏ పాపములో నిలిచి ఉన్నావో నాకు తెలియదు. పాపము వృక్షము బాగా పెరిగినదేమో, అనేక కొమ్మలు విస్తారంగా ఎదిగిపోయాయేమో, అవి తీసేసుకోవాలి అనుకుంటే ఆ బలహీనత, ఆ వ్యసనము తీసేసుకోవాలి అని అంటే, యేసయ్యా నీ పాదాల దగ్గరకు వచ్చానయ్యా, నీ రక్తముతో నన్ను కడగవా, నన్ను శుద్ధీకరించవా, నన్ను క్షమించవా అని అడిగితే యేసయ్య నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. అందరం ప్రార్థన చేద్దాం. ఒప్పుకుందామా? ఒప్పుకుందాం. ఒప్పుకోండి. యేసయ్యతో మాట్లాడండి. ఈ సమయంలో ఆయన సన్నిధానంలో మనం ఉన్నాం. ఆయనతో మాట్లాడండి. నీ గాయం ఏంటో చెప్పుకో, నీ బలహీనత ఏంటో చెప్పుకో, నీ యొక్క రుగ్మత ఏంటో చెప్పుకో. ఆయన నమ్మదగిన దేవుడు, నిన్ను క్షమించడానికి నమ్మదగిన దేవుడు. విడిచిపెట్టడానికి ఇష్టపడు. విడిచిపెట్టవా? క్రీస్తుని ప్రేమించుచున్నావా? ఒక
జీసస్. అయితే విడిచిపెట్టడానికి ఇష్టపడు బిడ్డ, విడిచిపెట్టు. నువ్వు కనికరించబడతావు, నువ్వు క్షమించబడతావు, క్రీస్తులో మరలా కట్టబడతావు, ఆయన సన్నిధిలోనికి నువ్వు వస్తావు, మరలా నీతో ఆయన ఫెలోషిప్ చేస్తాడు. ఆయన నీకే వందనాలు యేసయ్యా, మమ్మల్ని కట్టున్నాయన, మా దోషాలను క్షమించయ్యా, నీకు ఇష్టమైన రూపంలోనికి మమ్మల్ని మలచు. పాపానికి వచ్చిన జీతం మరణం అంటున్నావు, ఆ మరణం మాకు వద్దయ్యా, మరణము వద్దు, వద్దు నాయనా, వద్దు. నీ పాదాల దగ్గర మా తలను శిరస్సును వచ్చి మా జీవితాలు మీకు అర్పిస్తున్నాం. మీరే మమ్మల్ని నడిపించి అయ్యా మా జీవితాలు వెలుగుగా, ఈ లోకానికి వెలుగుగా మేము ఉండునట్లు, మేము మరణించినను తిరిగి జీవించే వారముగా ఉండునట్లు కృపను అనుగ్రహించమని అడుగుతూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి.